ఆమోదపట్టణ సింహాసనాన్ని అధిష్ఠించిన దేవల మహర్షి తన ప్రధాన కర్తవ్యమైన వస్త్రసృష్టి గురించి దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి పొందిన పవిత్రమైన తామర తంతువులు అంటే దారాలు తన వద్ద భద్రంగా ఉన్నాయి. కాని ఆ దారాలను వస్త్రంగా మార్చడానికి, వాటిని అల్లికలుగా చేయడానికి అవసరమైన మగ్గం మరియు ఇతర నేత పరికరాలు తన వద్ద లేవని గ్రహించాడు. కేవలం దారాలుంటే సరిపోదు, వాటిని వస్త్రంగా మలిచే యంత్ర సామాగ్రి కావాలి అని గ్రహించి అప్పుడు నారదముని సలహా మేరకు లేదా తన దివ్య దృష్టితోనో త్రిపురాలను నిర్మించిన గొప్ప శిల్పి, వాస్తు శిల్పకళా నిపుణుడు అయిన మయుని అంటే మయబ్రహ్మ వద్ద ఆ అద్భుతమైన పరికరాలు లభిస్తాయని తెలుసుకున్నాడు. లోక కళ్యాణం కోసం, వస్త్ర నిర్మాణానికి అవసరమైన పనిముట్ల కోసం దేవల మహర్షి ఆమోదపట్టణం నుండి బయలుదేరి మయుని నివాసానికి పయనమయ్యాడు. వస్త్ర సృష్టి యజ్ఞంలో ముడిసరుకు సేకరణ తర్వాత యంత్ర సామాగ్రి సేకరణ కోసం దేవల మహర్షి వేసిన తొలి అడుగు ఇదే.